మీ మీద ఎన్ని ఆంక్షలో చూడండి. ఏడవకూడదు, వంశోద్ధారకుడివి, మొత్తం నామ్ రోషన్ కర్నా నీ డ్యూటీ, చచ్చుకుంటూ అమ్మనాయలను సాదాలా, ఏ బాధ్యతలున్నా నీయే, నోరు మూసుకొని చదివి ఉద్యోగం సంపాదించి తీరాలా, పిచ్చి పిచ్చి శాఖలు పోతే బాగోదు. ఈ ఏడవకుండా ఇవన్నీ భుజాన్ని వేసుకొని మేరునగ ధీరుడు అనే టైటిల్ కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో మీకేమన్నా అర్థమవుతుందా అమ్మాయి? మీకేమన్నా అర్థమవుతుందా? పాపం చూడండి, వాళ్ళని చూడండి, పాపం ఏడవడానికి కూడా లేదు. చెప్పుకొని నాకు భయం వేసిందని ఏడవడానికి లేదు, దుఃఖం వస్తే ఏడవడానికి లేదు, బిగబట్టుకుని ఉండాల. ఇట్లా ఉండి ఉండి హార్ట్ అటాక్లు తెచ్చుకోవడం, షుగర్లు తెచ్చుకోవడం. సో చూశారు కదా, ఈ వీడియోలో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. మగవాళ్ళు ఎంతగా మెంటల్గా సఫర్ అవుతున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా గ్రూమ్ చేస్తూ పెంచుతున్నారు, ఎలా మెంటల్గా టఫ్గా ఉంచడం కంటే కూడా ఎక్కువ ప్రెషర్స్తో వర్క్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు కలుగుతూ ఉంది. చూసుకుంటే ఆహారంలో ఆల్మోస్ట్ 30% to 90% పోషకాలు తగ్గిపోయినాయి. దానివల్ల మన ఆరోగ్యాలు అప్పటిలాగా లేవు. మన తాతలు ముత్తాతలు తిన్న ఆహారం మనం తినట్లేదు. సో అప్పట్లాగా టఫ్నెస్ ఇప్పుడున్న మగవాళ్ళు లేదు. సో చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా వీక్గా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఈ మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యం మనం చూసుకుంటే స్ట్రెస్ వల్ల ఆల్మోస్ట్ 70% డిసీజెస్ అన్నీ కూడా మనకి స్ట్రెస్కి లింక్ అయిన డిసీజెసే. అండ్ చెప్పుకోవాలంటే 95% డిసీజెస్ కూడా కాంప్లికేట్ అయ్యేది స్ట్రెస్ వల్లే. సో ఈ స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచే వాళ్ళని గ్రూమ్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. ఈ స్ట్రెస్ని వెంటౌట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు ఏంటి, ఇంకొకరికి నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటే ఎదుటివాడికి నేను వీక్గా కనిపిస్తాను, నా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ వాడికి ఏదైనా బాధ వచ్చి వాళ్ళు ఏడ్చుకున్న సామెత ఉంది కదా, అంటే ఏడ్చే మగవాడిని కానీ నవ్వే ఆడదాన్ని కానీ నమ్మద్దు అని చెప్పేసి, అది ఒక రకమైన సోషల్ స్టిగ్మా. సో ఏడవద్దు, మగవాడు అనేవాడు ఎవరు ఏడవద్దు, తన ఎమోషన్స్ మెంటల్ వీక్నెస్ని బయట ఎగ్జిబిట్ చేసుకోవద్దు. సో ఇవంతా వాళ్ళలో చాలా విపరీతమైన స్ట్రెస్ అనేది గురి చేస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోక లోపల కృంగిపోతూ ఉంటారు. సో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% హార్ట్ అటాక్స్ మనం చూసుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే నెంబర్ 1 డిసీజ్ హార్ట్ అటాక్ అనేది, నెంబర్ 1 సైలెంట్ కిల్లర్. సో ఈ హార్ట్ మనం ఎన్నో వీడియోస్ చేసాం. హార్ట్ డిసీజ్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది మనం చూసుకుంటే, సడన్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళలో మనం చూసుకుంటే, ఇప్పుడు ఎక్కువ సంతోషం పడుతూ ఉన్నారు. ఒక మనిషి ఎక్కువ సంతోషానికి గురవుతూ ఉన్నాడు. సో మనము ఏదో సాధించేసి ఏదో చేస్తే వాడికి పాపం, అంటే ఒక రకంగా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చింది, ఎక్కువగా సంతోషపడుతూ ఉన్నాడు. సో ప్రపంచంలో ఉన్న ఏదో సాధించామని అతి సంతోషం వల్ల ఏమవుతుంది, సడన్గా ఊపిరి అందదండి, పట్టేసినట్టు అయిపోతుంది, ఛాతీలో పట్టేసినట్టు అవుతుంది. సో తెలియకుండానే మనిషి ఏం చేస్తాడు, అంత సంతోషం ఎవరైనా వ్యక్తం చేస్తుంటే పక్కనున్నవాడు తెలియకుండా ఏం చేస్తాడు, మీ ఈపు తడతాడు, షబ్బాష్ బాగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పి తడతా ఉంటాం. అదొక న్యాచురల్ హ్యాబిట్, మన పూర్వీకులు మనకి ఇచ్చిన హ్యాబిట్ అండి. అతిగా సంతోషపడుతున్న వాళ్ళు కానీ, అతిగా బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇదొక సీక్రెట్ మర్మ చికిత్స అండి. ఇక్కడ ఏంటంటే శరీరంలో మొత్తం కూడా మనం ఎక్కువగా సంతోషంగా ఉన్నా, లేదా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని ఎవరైనా కోల్పోయి మనం బాధపడుతూ ఆల్మోస్ట్ ఊపిరి అందని పరిస్థితి అవుతుంది, మనకి ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. ఓవర్ సడన్ హైపర్ స్ట్రెస్ వల్ల పట్టేసినట్టు అయిపోతుంది. ఊపిరితిత్తులు కానీ లేకపోతే మన హార్ట్ కానీ సడన్గా ఎనర్జీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు ఏ కొలెస్ట్రాల్ ఉండదు, ఏ ట్రైగ్లిసరైడ్ ఉండదు, కానీ ప్యూర్ స్ట్రెస్ అండ్ షాక్లో అండి. ఇది ప్యూర్గా ఓవర్ జాయ్ అయినా కూడా మంచిది కాదు. అలా అని ఓవర్ స్ట్రెస్ఫుల్గా ఓవర్గా మనం ఏడ్ చేస్తున్నప్పుడు, ఓవర్గా బాధపడిపోతున్నప్పుడు కూడా ఈ ఎనర్జీ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. సో సడన్గా మనకు మన పూర్వీకులు నేర్పించింది ఏంటి, బాధపడుతుంటే కూడా మనం ఈపుని తడతాము లేదా సంతోషపడతాయి. సో అలా తట్టగానే మీకు తెలియకుండానే అని ఒక రిలాక్సేషన్, సడన్గా ఒక ఊపిరి మళ్ళీ నార్మల్గా పీల్చుకోవడం. సో సడన్గా బ్లాక్ అయిపోతున్న ఎనర్జీస్ అంతా కూడా సడన్గా రిలీజ్ అవ్వడం. సో ఈ ఎనర్జీ బ్లాక్స్ అనేవి కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం. సో ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏడవమని నేను అనట్లేదు, మీ ఎమోషన్స్ని డెఫినెట్గా చాలా ఇప్పుడు మనం ఒక సోషల్ స్టిగ్మాలో అలా ఇదవుతున్నాం. సో
అందరికి కూడా ఈ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడాలి. ఆడవాళ్ళు ఎలా ఈజీగా వాళ్ళ ఇమోషన్స్ని వాళ్ళు డిస్ప్లే చేయగలరో మగవాళ్ళు కూడా వాళ్ళ ఇమోషన్స్ని వెంటౌట్ చేయండి. తర్వాత మీకు ఆల్రెడీ మేము ఒకటి చెప్పాము, మీకు హార్ట్ పరంగా మీకు ఏం చెప్పాను, ఈ ట్యాపింగ్ థెరపీ అనేది చేసుకోమని చెప్పాము. ఈ ట్యాపింగ్ థెరపీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక P6 పాయింట్ అని ఉంటుంది క్రీస్ నుంచి, ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ మనం తీసుకుంటే ఇక్కడ P6 పాయింట్. సో ఈ హార్ట్ సంబంధించిన కంప్లీట్ నాడీ వ్యవస్థ మొత్తం కూడా ఇలా అని ఇక్కడ పారుతుందండి. సో 2 వైపుల నుంచి ఇక్కడ నుంచి పారుతుంది. ఈ నాడులని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల హార్ట్కి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ P6 పాయింట్ మనం రెగ్యులర్గా ఒక 1 to 3 minutes మనం ప్రెస్ చేసుకోవడం వల్ల హార్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. సో హార్ట్ అనేది బ్యాలెన్స్డ్గా వర్క్ చేయడం అనేది, హైపర్గా కాదు వీక్గా కాదండి, మెల్లిగా బ్యాలెన్స్డ్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ట్యాపింగ్ థెరపీ మనం చూసుకుంటే ఇలా ట్యాప్ చేయాలి. సో 2 వైపులా కూడా ఇలా ఇలా, అలాగే ఈ చంక భాగంలో ఇలా ట్యాప్ చేయండి. సో ఎంతసేపు చేయాలి ఇలా అంటే అట్లీస్ట్ ఒక 3 to 5 minutes మనం ఒక్కొక్క దగ్గర ట్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ట్యాపింగ్ చేసుకొని చూడండి, ఇమ్మీడియట్గా మీ ఛాతీలో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. మీ ఛాతీలో ఉన్న టైట్నెస్ అంతా ఫ్రీ అయిపోతుంది. అంటే ఎనర్జీ బ్లాక్స్ని మనం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకోవడం. ఎందుకంటే చాలామంది 50% హార్ట్ అటాక్ పేషెంట్స్ మీరు చూసుకుంటే వాళ్ళు ఎలాంటి ట్రైగ్లిసరైడ్స్ లేవు, ఎలాంటి కొలెస్ట్రాల్ లేదు, కానీ సడన్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది సడన్గా. సో రెగ్యులర్గా ఈ ఎనర్జీ బ్లాక్స్ని మనం తొలగించుకోవడం వల్ల, రక్త ప్రవాహాన్ని పెంచడం వల్ల, సర్క్యులేషన్ని నార్మల్సీగా మనం మెయింటైన్ చేయడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం దాదాపు 10లో 8 మందికి పోతుందండి. సో మనము మన ఇమోషన్స్ని స్టేబుల్ చేయడానికి పనికొచ్చే పాయింట్ అండ్ హార్ట్ బ్లాకేజెస్ని ఎప్పటికప్పుడు మనం ట్యాపింగ్ థెరపీ ద్వారా మనం రిలీజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ అలాగే మీకు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ రాకుండా నాన్ వెజ్ని మనం మితంగా తినాల్సిన ఆహారం, ఫ్యాట్స్ మితంగా తినాల్సిన ఆహారం, కంపల్సరీ గార్లిక్, జింజరు ఇలాంటివి రెగ్యులర్గా వీక్లీ 2 to 3 అనేది గార్లిక్ని మనము తినండి. గార్లిక్ కానీ అంటే తెలుసు కదా, గార్లిక్ తినడం వల్ల ఆలసిన్ మనకి ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో అలాంటివి మనం తీసుకోవాలి. జింజర్ కానీ గార్లిక్ కానీ వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా మీరు అది సేవించండి. దానివల్ల బ్లాకేజెస్ తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా మనకి బెస్ట్ హర్బ్స్ ఏంటి హార్ట్ ప్రాబ్లంకి అని అంటే అర్జున్ చాల్ అని కూడా అంటారు. సో రెడ్ కలర్గా మనకు ఒక బార్క్ ఉంటుంది, ఆ బార్క్ సంబంధించిన పౌడర్, దాంట్లో కోఎంజైమ్ Q10 అంటే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉందండి. సో మనకి రక్తాన్ని మొత్తం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది, హార్ట్ బ్లాకేజెస్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. సో వారానికి ఒక 2 times అన్న అర్జున్ చాల్ సంబంధించిన మీకు సిరప్స్ కూడా దొరుకుతున్నాయి, క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి. అట్లీస్ట్ వీక్లీ 2 అనేది రెగ్యులర్గా వేసుకోండి. అండ్ రెగ్యులర్గా అశ్వగంధ వేసుకోండి. అశ్వగంధ అద్భుతమైన రెమెడీ అండి. సో కాకపోతే ఎలర్జీస్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు దయచేసి వేసుకోకండి, డాక్టర్ని సంప్రదించండి. కానీ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, నార్మల్గా ఫంక్షన్గా ఉన్న అట్లీస్ట్ వీక్గా ఉన్న వాళ్ళైనా పర్లేదు వాడుకోవచ్చు. బట్ ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వాడకండి. సో రెగ్యులర్గా ఇది ఒక ఇమ్యూన్ బూస్టర్. తర్వాత మీ బ్రెయిన్ కూడా మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేది తట్టుకునే శక్తిని, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ స్లీప్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. సో మీ జీవన శైలిని కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. సో అశ్వగంధాన్ని రెగ్యులర్గా సేవించండి. మీ హార్ట్కి కూడా మంచిది, అట్ ద సేమ్ టైం మీ మెంటల్ హెల్త్కి కూడా అదొక రెగ్యులర్ బూస్టర్. మీకు మెంటల్గా స్ట్రెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం, అంటే ఇప్పుడు రోగం రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే మెంటల్ స్ట్రెస్ తట్టుకునే శక్తి వ్యవస్థను కూడా మనము పెంచుకోవాలి. అంటే తట్టుకునే శక్తిని కూడా పెంచుకోవాలి. సో అట్లీస్ట్ తట్టుకునే శక్తిని పెంచుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ అనేది, మీ బాడీ మీద, మీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడకుండా అశ్వగంధ అద్భుతంగా కాపాడుతుంది. మన పూర్వీకులు అందరూ కూడా ఇది వాడారు, ఇవన్నీ పాటించారు. సో యోగా లాంటివి కూడా చేయండి, కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. మెంటల్గా మీ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ డెవలప్ అవుతుంది. సో మెంటల్ పీస్, మెంటల్గా స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడానికి మీకు మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మార్నింగ్ సూర్యరశ్మి అనేది సూర్యోదయం నుంచి 1-1.5 hours లోపు మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా కేవలం విటమిన్ డి రావట్లేదు, మీ బ్రెయిన్లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది, మీ గట్లో సెరటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మీ గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేవి హెల్తీగా మారుతుంది. సో సెరటోనిన్ లెవెల్స్ వల్ల మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ రాదు, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు.
పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రి లేట్గా పడుకునే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ లేసే వాళ్ళకి లేచి సూర్యోదయాన్ని ఆచరించడం వల్ల మీకు సెరటోనిన్ బూస్ట్ అయ్యి మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అంటే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయి. లేట్ నైట్గా పడుకుంటే మీకు మెలటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల మీకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరిగిపోతాయి. మీ ఆరోగ్యంలో జరగాల్సిన రిపేర్ కూడా జరగట్లేదు. ఈవెన్ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మెలటోనిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే మీ బాడీలో కామన్ కోల్డ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో టైంకి పడుకోండి. 6 to 7 లోపు మీరు తినేసేయండి. 8 o'clock నుంచి బ్లూ లైట్ స్విచ్ ఆఫ్ అయిపోండి. 9 o'clock లోపు పడుకోండి. మెలటోనిన్ దానివల్ల చక్కగా బూస్ట్ అయ్యి పర్ఫెక్ట్గా నిద్రలో ఉంటారు. మార్నింగ్ కూడా టైంకి లేవండి. సో లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్ తినండి. సలాడ్స్ అనేది క్యారెట్, కీర, బీట్రూట్, పచ్చికూరగాయలు లంచ్కి ముందు, డిన్నర్కి ముందు తినండి. పచ్చికూరగాయలు తినడం వల్ల మీకు జరిగే ఉపయోగం ఏంటంటే బాడీ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది, ఆల్కలైన్గా ఉంటుంది. దాంట్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల డైజెషన్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం పచ్చి కూరగాయల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి వల్ల రక్తనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటాయి, డైలేటెడ్గా ఉంటాయి. సో ఇవన్నీ పాటించండి. ఆల్మోస్ట్ 10 out of 9 పీపుల్కి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా చేయొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, హార్ట్ అటాక్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలామంది అన్ఫార్చునేట్లీ ఒక్కరమే ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా మీరు అంబులెన్స్కి కాల్ చేసే పరిస్థితి ఇవన్నీ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ 4 minutes చాలా క్రూషియల్. సో ఆల్మోస్ట్ మీరు ఆ టైంలో గట్టిగా ఇలా ట్యాప్ చేసుకోండి, గట్టిగా ట్యాప్ చేసుకోండి. ఇది ఒక రకంగా సెల్ఫ్ మినీ సిపిఆర్గా పనిచేస్తుంది. దానివల్ల మళ్ళీ మీ హార్ట్ బీట్ ఏదైతే ఆగిపోతుందో దానికి మళ్ళీ స్టిమ్యులేషన్స్ వచ్చి మళ్ళీ అది పంపింగ్ అనేది రీస్టార్ట్ చేసుకుంటుంది. మనం సిపిఆర్ చేయడం మనందరికీ తెలుసు కదా. సో ఆ టైంలో మనకి ఇది సెల్ఫ్ సిపిఆర్గా పనిచేస్తుంది. రెగ్యులర్గా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ అనుకోకుండా అన్ఫార్చునేట్గా వచ్చింది అనుకోండి, మనకి ఇది ఒక మినీ సెల్ఫ్ సిపిఆర్. ఎందుకంటే ఇంకొకరు మనకు అవైలబిలిటీ లేనప్పుడు మనమే. ఇప్పుడు నాకు కొంతమంది పేషెంట్స్ నా పాత వీడియోస్ చాలా వైరల్గా మారాయి హార్ట్కి సంబంధించినవి. సో పాటించిన వాళ్ళు ఎంతోమంది మా హాస్పిటల్కి కాల్ చేసి వాళ్ళు మమ్మల్ని థ్యాంక్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. ఒక అతనికి ఓల్డ్ ఏజ్ అతనికి ఇంట్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇంట్లో ఎవరు లేరు. సో ఆయన ఇలా సెల్ఫ్గా ట్యాపింగ్ చేసుకోవడం వల్ల ఆయన మళ్ళీ కంప్లీట్గా నార్మల్కి వచ్చాడు. మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్ కొద్ది కోలుకోగానే హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఆయనకు స్ట్రోక్ వచ్చినట్టుగా వచ్చింది. కానీ ఆ స్ట్రోక్ వల్ల ఆయన మళ్ళీ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేకుండింది. మళ్ళీ నార్మల్గా ఇంటికి రావడం జరిగింది. అండ్ మళ్ళీ ఆయన హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ నార్మల్ హెల్త్ రిస్టోర్ అయ్యారు. ఇంకొక అతనికి కూడా పాపం డ్రైవింగ్ చేస్తూ వచ్చింది. సో హాస్పిటల్కి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాను సార్. అండ్ హాస్పిటల్ వెళ్ళే లోపే నాకు మళ్ళీ హార్ట్ రేట్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. సో నాకు కూడా స్ట్రోక్ వచ్చిందని కన్ఫర్మ్ అయింది. బట్ దానివల్ల నన్ను నేను సేవ్ చేసుకోగలిగాను. సో ఒక రకంగా ఇది కూడా ఎమర్జెన్సీ కేర్లో కూడా మనకి ఇది కొంతవరకు సెల్ఫ్గా మనం కాపాడుకోవడానికి కూడా ఈ నాలెడ్జ్ మనకు చాలా ఉపయోగపడుతుంది. హార్ట్ అటాక్ ప్రపంచంలో నంబర్ 1 డిసీజ్. అండ్ 80% హార్ట్ అటాక్స్ మగవాళ్ళకి వస్తుంది. సో మగవాళ్ళు మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద డెఫినెట్లీ మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సో వరల్డ్ వైడ్ ఇది నంబర్ 1 డిసీజ్గా ఎందుకు ఉంది అంటే మన అజాగ్రత్త వల్లనే. సో మనం ఈ నాలెడ్జ్ పెంచుకొని మనల్ని మనం కాపాడుకోండి. ఎందుకంటే వంశపారంపర్యంగా మీ పేరెంట్స్కి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కువ ప్రొయాక్టివ్నెస్ ఉండాలి. వచ్చాక చేతులు గాలాక ఆకలి పట్టుకొని ఏం లాభం లేదు. ఎందుకంటే హార్ట్ అటాక్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. మీరు కోలుకునే లేపు మీ ప్రాణాలతో ఉండకపోవచ్చు. సో దయచేసి ఈ వీడియోలో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలెడ్జ్ మీరు పాస్ ఆన్ చేయండి. ఈ నాలెడ్జ్ స్కిల్ని ప్రతి ఒక్కరికి అప్గ్రేడ్ చేయండి. వాళ్ళని డిఫెండ్ చేసుకునే శక్తిని, అవకాశాన్ని, నాలెడ్జ్ని మనం షేర్ చేయండి. సో ఒక గ్లోబల్ హెల్త్ ఎక్స్పర్ట్గా మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ ఎడ్యుకేషన్ని నేను ఇస్తూ ఉన్నాను. సో ఒక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్గా వచ్చిన వాళ్ళకి ఎలా వైద్యం చేయాలనేది కూడా నేను సహాయపడతా ఉన్నాను. సో 2 విధాలుగా ప్రివెన్షన్, క్యూర్ 2 ఉండాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఉండగలడు. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు మీరు బాధ్యతగా తీసుకోండి. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని ఎంత త్వరగా మీరు పాపులరైజ్ చేస్తే అంతమంది ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.